మై లార్డ్, ఓకే, కృష్ణ మానసికంగా ఎదిగినవాడే. బట్ వై పిటిషనర్ కోర్టుకి ఎందుకు రావడం లేదు? ఐ వుడ్ లైక్ టు ఎగ్జామిన్ హిమ్. అబ్జెక్షన్ మై లార్డ్. సివిల్ ప్రొసీడింగ్స్ లో పిటిషనర్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. కంపల్సరీ లేదు, కానీ ఇది ఒక కస్టడీ కేసు. ప్రత్యర్థి పిటిషనర్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయాలని కోరుతున్నారు కాబట్టి తప్పకుండా రావాలి. ఎస్ మై లార్డ్. కానీ అదే సమయంలో పాపకి ఎవరితో ఉండడం ఇష్టమో మీరు తెలుసుకోవాలి. సో పాపను కూడా కోర్టులో నో మై లార్డ్, ఒక పాపను విట్నెస్ గా మిస్టర్ భాష్యం, కోర్టులో పాపను ప్రొడ్యూస్ చేయండి. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. Is everybody here? All are here, sir. ఇంతవరకు వాళ్ళు ఏదో చేసి తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా సమాధానం చెప్పి తీరాలి. ఐ వాంట్ టు టేర్ దిస్ మాస్క్ ఆఫ్. ఓకే, నోట్ డౌన్ ది పాయింట్స్ ఫర్ ది క్రాస్ ఎగ్జామినేషన్. ఇంతవరకు చేసిన పెద్ద ఘనకార్యం ఏం కాదు. రేపు తీసుకునేదే పెద్ద రిస్క్. కోర్టు వాళ్ళకి మనం చెప్పిందంత అబద్ధం అని తెలిసిందనుకో, మనల్ని బార్ కౌన్సిల్ నుంచి తీసేస్తారు. భాష్యం సార్ అడిగే ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పలేదు. కృష్ణ ఏం చెప్పగలడు? నాకెందుకో కృష్ణ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం సేఫ్ అనిపించట్లేదు. తెలుసు. ఏమైంది కృష్ణ? కృష్ణ, నువ్వు కోర్టులో ఏం మాట్లాడుకో. వెన్నెలకి వెన్నెల దిగులు పడకండమ్మా, చిన్న బెడికే తైలం రాశాను కదమ్మా, రేపు పొద్దున కల్లా తగ్గిపోతుంది. మీరు వెళ్ళి నిద్రపోండి అమ్మా. షీఈ్ ఆల్ రైట్ నౌ. అనవసరంగా బాధపడకు, వెళ్ళి పడుకో. నాన్నని చూడాలి. ఒంట్లో బాగాలేదు కదా నాన్నకి? ఎందుకు అబద్ధం చెప్తావు? నాన్న ఇక్కడే ఉన్నారు. మేమున్నాగా. నాన్నెందుకు? మేము నచ్చలేదా? నువ్వు మీ నాన్నతో ఉన్నావు, నేను ఉండకూడదా? ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట. సిట్ డౌన్. ఎస్ సార్. ఏంట్రా ఇన్నేళ్ల నా స్టాండింగు ఎందుకు పనికి రాకుండా పోయిందనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది బేస్మెంట్ లో ప్రాబ్లం అని. సార్, వాట్ సార్? మీ అందరికి క్వశ్చన్స్ ఇచ్చింది క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానిక? ఈ నల్ల మేకల మధ్య ఉన్న ఆ తెల్ల మేక ఎవరని కనిపెట్టడానికి.
ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. సార్ నీ ఫోన్ స్టేట్మెంట్స్. సార్ నేను మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 4 గంటలు 4:05 కల్లా అనురాధ అసిస్టెంట్ ప్రియాకు ఫోన్ చేసి 5 నిమిషాల్లో నీ సిన్సియారిటీని చూపించుకున్నావు. సార్ అది ప్లాన్ ఏంటి? కృష్ణని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేయట్లేదు సార్. ఆ? కృష్ణని కిడ్నాప్ చేస్తారు సార్. ఎవరు? మీరే సార్. అలాగే కోర్టులో చెప్తాం సార్. అదే సార్ ప్లాన్. ఇన్నాళ్ళు నా దగ్గర జీతం తీసుకుని వాళ్ళకి సిన్సియర్గా ఉన్నావు. ఈ ఒక్కరోజు నాకు సిన్సియర్గా ఉండబోతున్నావు. సార్ సేమ్ ప్లాన్. ఇదే కానిస్టేబుల్ రంగా ఇల్లు. నందు చూద్దాం రా. నా 20 ఏళ్ల స్టాండింగ్ లో నేను ఎంతమందిని చూసుంటాను, కానీ నేను చూడాలనుకున్నది నిన్నేరా. వెన్నెల కావాలి. పాప చూడాలి. రేపు కోర్టులో ఇదే చెప్పు. నువ్వెవరు అని నేను చెప్తాను. తలుపుకు తాళం పెట్టే పడుకున్నానమ్మా. కృష్ణ ఎలా బయటకు వెళ్ళాడో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మహా అయితే వెన్నెల్ని చూడడానికి రాజేంద్ర ఇంటికి వెళ్ళి ఉంటాడు. కృష్ణకు తెలిసిన ఒకే ఒక చోటు ఇదే. ఇక్కడికి రాలేదంటే ఓకే ఓకే, ఆ కేసు హియరింగ్ తర్వాతే. లేదు, నేను ఇక్కడ ఉన్నావంటే ఇక్కడేం చేస్తున్నావు? నేను వెళ్తాను. తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి తప్పించేస్తావా? నన్ను మళ్ళీ వ్యతం చేయాలనుకున్నావా? దయచేసి నన్ను నమ్మండి సార్. నాకు దీనికి సంబంధం లేదు సార్. వాడు తప్పించి పారిపోయాడు సార్. వాడికంత ఆలోచించే తెలివితేటలు లేవు. నువ్వే ఏదో. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. నాకు దీనికి ఏం సంబంధం లేదు సార్. Shut up. I will not lose this case for anything. ఇంకో గంటలోగా వాడి ఇక్కడికి రాలేదో ఏనా? ఏమైంది? అయ్యో హరీష్, ఏం లేదు ఏం లేదు. ఎక్కడ పోయి చచ్చింది? ఏం లేదు ఏం లేదు. హలో